పద్యాలు సిరీస్లో 120వ పద్యం. బొంది ఎవరి సొమ్ము పోషింపబలుమారు, బ్రాణమెవరి సొమ్ము భక్తిసేయ, ధనము ఎవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము, విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. బొంది ఎవరి సొమ్ము పోషింపబలుమారు, బ్రాణమెవరి సొమ్ము భక్తిసేయ, ధనము ఎవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము, విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. బొంది ఎవరి సొమ్ము. బొంది అంటే శరీరం. ఈ శరీరము ఎవరి సొమ్ము పోషింపబలుమారు. దాన్ని ఎంత పోషించినా అది ఎవరి సొమ్ము. ఈ శరీరం చివరికి ముసలిదై చనిపోయి కుళ్ళిపోతుంది, నశించిపోతుంది. కానీ ఇది ఎవరి సొమ్ము కాదు. ప్రాణము ఎవరి సొమ్ము. ఈ ప్రాణము కూడా ఎవరి సొమ్ము. ఈ ప్రాణం ఈ శరీరంలోకి ఎలా వచ్చిందో అలాగే చనిపోయినప్పుడు వెళ్ళిపోతుంది. ఇది ఎవరి సొమ్ము కాదు. దీనికి భక్తి సేయ. దీని మీద మనం ప్రేమ పెంచుకోవడానికి, ఈ ప్రాణం మీద మనం ప్రేమ పెంచుకొని అది మనతో పాటే ఉంటుంది అనుకోవడానికి అది మన సొమ్ము కాదు. ధనము ఎవరి సొమ్ము. ధనం కూడా ఎవరి సొమ్ము. అది ఈరోజు నీ దగ్గర ఉంటుంది, రేపు ఎవరి దగ్గర ఉంటుంది. దొంగల పాలు కావచ్చు, నిన్ను మోసం చేసిన వాళ్ళ పాలు కావచ్చు, ఎవరి పాలైనా కావచ్చు. ధనం కూడా ఎవరి సొమ్ము కాదు. అది ఎవరి దగ్గర శాశ్వతంగా ఉండదు. ధర్మమే తన సొమ్ము. ధర్మం, మనం చేసిన ధర్మాలు, అధర్మాలు, పాపపుణ్యాలు ఇవే మన సొమ్ము. అవి మాత్రమే మనతో పాటు వస్తాయి అని. భావం. శరీరం ఎంత పోషించినా చూస్తుండగానే ముసలిదైపోతుంది. ప్రాణం ఎలా వచ్చిందో అలాగే పోతుంది. ధనము మనదని ప్రేమిస్తే అనుకోని ఖర్చులొచ్చి కరిగిపోతుంది. ధర్మమే మిగిలి మనతో పుణ్యంగా వస్తుంది.